మై డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాజ్మాలా తెలుగు. సో ఇవాళ నేను మీ అందరితో ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మాట్లాడదామని ఈ వీడియో నేను తయారు చేస్తున్నా. చాలామంది ఈ టాపిక్తో రిలేట్ కాగలుగుతారు, మీ గుండెకి టచ్ అవుతుంది. నేను చెప్తున్నా ఇప్పుడు ఈ మ్యాటర్. మొన్న నాకు తెలిసిన ఒక పర్సన్తో మాట్లాడుతుండే. నా యంగర్ బ్రదర్ లాంటి మనిషి, ఒక తమ్ముడు లాంటి మనిషి. రీసెంట్గానే జాబ్ దొరికింది. రీసెంట్గా అంటే ఒక 2.5 years అయింది. ఫుల్ స్టాక్ డెవలపర్ లాగా మంచిగానే శాలరీ సంపాదిస్తున్నాడు. మంచిగానే అంటే ఏ 3 లక్షలు 4 లక్షలు కాదు. ఐ థింక్ అబౌట్ ఒక 80,000 దాకా వస్తుంది. గుడ్. అతని ఏజ్కి అది చాలా చాలా మంచి శాలరీ. సో రీసెంట్గా చాలా బాధలు ఉండే నాతో మాట్లాడేటప్పుడు. మేము బియర్ తాగుతాం అప్పుడప్పుడు. సో ఏం చెప్పిండు, వికాస్ అన్న హ్యాపీ కూడా ఉన్నా బాధలు కూడా ఉన్నా అన్నాడు. ఏమైంది అన్న? పెద్ద పర్సనల్ లోన్ తీసుకున్న వికాస్ అన్న అన్నాడు. ఓకే, ఎందుకు తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు అన్న. 15 లక్షల రూపాయల పర్సనల్ లోన్ తీసుకున్నాడంట, సిస్టర్ మ్యారేజ్ చేపియనికి. నేనన్నా 15 లక్షల పర్సనల్ లోన్, నీ జీతంలో సగం కంటే ఎక్కువ రీపేమెంటే పోతుంది కదా అన్న. అవునన్నా. అది కూడా ఒక 5 years పైన పోతుంది కదా అన్న. అవునన్నా అన్నాడు. 5 years ఉంటుంది పర్సనల్ లోన్ జనరల్గా. సో నేనన్నా ఓకే, అంటే ఇది ఎలా జరిగింది, ఏంది, ఎందుకు తీసుకున్నావు ఇంత పెద్ద లోను, 15 lakhs రూపీస్ లోను, పర్సనల్ లోను. పర్సనల్ లోన్లో ఇంట్రెస్ట్ రేట్లు భయంకరంగా ఉంటాయి. 12, 14, 16, 18, 24%, కొన్నిట్లా 36% దాకా ఉంటాయి పర్సనల్ లోన్లు. కానీ జనరల్గా అబౌట్ 14 to 16% ఉంటాయి ఇంట్రెస్ట్ రేట్. అంటే నువ్వు తీసుకున్న ప్రతి ఒక్క లక్షకి ఇయర్కి నువ్వు 14,000 to 16,000 ఓన్లీ ఇంట్రెస్ట్ కడతావు ప్రతి ఒక్క లక్షకి. సో ఎందుకు చేసినావు ఇట్లా నువ్వు అంటే, ఏమైనా ప్రెషర్ ఉందా, ఫ్యామిలీ ప్రెషర్ అన్న అడిగిన అతన్ని. అవును వికాస్ అన్న, మా పేరెంట్స్ నీకు ఉద్యోగం వచ్చిందిరా, సొసైటీలా ఏమనుకుంటారు, సిస్టర్ మ్యారేజ్ మంచిగా గ్రాండ్గా చెయ్యకపోతే, బంగారం పెట్టాలి, పెద్ద ఫంక్షన్ హాల్లో చెయ్యాలి, అందరికి బట్టలు పెట్టాలి, అవన్నీ చెయ్యకపోతే మన రిలేటివ్స్ ఏమనుకుంటారు. ఓహో. సో దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ అన్నారంట, చిన్నప్పటి నుంచి మనము లోవర్ మిడిల్ క్లాస్ లైఫే బ్రతికినాం కదా, ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది కదా, ఇప్పుడన్నా మంచిగా బ్రతకొచ్చు కదా అన్నారంట. మంచిగా బ్రతకడం అంటే అప్పులు తీసుకోవడము, మంచిగా బ్రతకడం అంటే వేరోళ్ళకు షో ఆఫ్ చేసి మన లెవెల్ కంటే ఎక్కువ డబ్బు మన దగ్గర ఉందని చూపించుకొని వేరేళ్ళ గిఫ్ట్లు ఇవ్వడము, పెద్ద పెద్ద కాస్ట్లీ పెళ్ళిళ్ళు చేయడము. ఓకే. సో నేనన్నా, రమేష్ ఆనెస్ట్గా చెప్పు, నీకు మంచిగా అనిపిస్తుందా? లేదు వికాస్ అన్న, రమేష్ అంటే అతని పేరు రమేష్ అని నేను ఇప్పుడు పెడుతున్నా, ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడు కూడా ఎవరి పేరైతే చెప్పొద్దు అని అనుకుంటే ఆ వ్యక్తి పేరు రమేష్ అని పెడతాం. సో నేను అన్నా, రమేష్ నీకు మంచిగా అనిపిస్తుందా, ఇంత పెద్ద లోన్ తీసుకున్నావు అంటే ఒక ఆల్మోస్ట్ 30 seconds పాజ్, ఏమనలేదు. దాని తర్వాత లేదు వికాస్ అన్న, ఆనెస్ట్గా నాకు ఏం మంచిగా అనిపించలేదు, కానీ పేరెంట్స్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది, దానివల్ల నాకు చేయాల్సి వస్తుంది అన్నాడు. నేను అన్నా, నీకు ఆల్మోస్ట్ నెక్స్ట్ 5 years దాకా ఒక జైల్ సెంటెన్స్ లాగా అయిపోతుంది, నీకు ఎవ్రీ నెల ఇంత ఈఎంఐ కట్టుకోవాలా. సో ఇప్పుడు ఇది చెయ్యకపోతే ఏమవుతుంది రమేష్ అని అడిగిన. అంటే పర్సనల్ లోను అప్లై చేసిండు, ఇంకా బ్యాంక్ అకౌంట్లో పడలేదు, లాస్ట్ మూమెంట్ దాకా కూడా క్యాన్సిల్ చేయవచ్చు. సో నేను అన్నా, ఇప్పుడు ఇది చెయ్యకపోతే ఏమవుతుంది, ఇంట్లో మంచిగా మాట్లాడరు వికాస్ అన్న నాతో, మా సిస్టర్ కూడా మంచిగా మాట్లాడదు, మా అన్న నాకు ఏం చెయ్యలేదు అని మా సిస్టర్ అంటది అన్నాడు. నేను అన్నా,
ఓకే, మీ సిస్టర్కి నీకు ఏజ్ గ్యాప్ ఎంత ఉంది అని అడిగాను. ఒక 1.5 year. 1.5 year అతనికి తన సిస్టర్కి ఏజ్ గ్యాప్. అంటే ఇద్దరు ఆల్మోస్ట్ యాజ్ ఎ హ్యూమన్ చూస్తే సేమ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళే. వాళ్ళ సిస్టర్కి 2 కాళ్ళు చేతులు ఉన్నాయి, రమేష్కి 2 కాళ్ళు చేతులు ఉన్నాయి. వాళ్ళ సిస్టర్ ఇంజనీరింగ్ చదివింది, రమేష్ ఇంజనీరింగ్ చదివిండు. వాళ్ళ సిస్టర్ జాబ్ చేస్తుంది, రమేష్ జాబ్ చేస్తుండు. జస్ట్ 1.5 year డిఫరెన్స్. అంటే అది అసలు డిఫరెన్సే కాదు. సో నేను రమేష్ని ఒకటే మాట అడిగినా, నీకు నీ సిస్టర్కి చాలా తక్కువ ఏజ్ గ్యాప్ ఉంది, ఇద్దరు చదువుకున్నారు, నువ్వే ఎందుకు లోడ్ తీసుకుంటున్నావు? మీ సిస్టర్ని కూడా చెప్పు ఒక 7.5 లక్షల లోన్ తీసుకోమని. అసలు ఫస్ట్ అయితే ఎవరు లోన్ తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఒక గుడిలో చేసుకోండి పెళ్ళి, ఒక చిన్న ఫంక్షన్ పెట్టండి, ఒక బ్యాంక్వెట్ హాల్లో ఒక 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ డిన్నర్కి పిలవండి మా అంటే, అంతే. ఎవ్వరు అప్పులు తీసుకోవద్దు. కానీ అంతనే నిన్ను అప్పు తీసుకోమంటున్నారు కదా మీ ఇంట్లో. మీ సిస్టర్కి కూడా చెప్పు, తన కూడా ఒక 7.5 lakhs లోన్ తీసుకోమను, నువ్వు 7.5 lakhs లోన్ తీసుకో, అప్పుడు ఎట్లుంటుంది అన్న. అడిగినన్న ఈ మాట నేను, ఇంట్లో తిట్టిర్రు. సిస్టర్ కూడా అన్నది, నువ్వేమన్నవి, నువ్వు ఒక బ్రదర్వా, పెద్దన్నలాగా బిహేవ్ చేస్తున్నావా అని అన్నదంట సిస్టర్. పెద్దన్న అంటే 15 ఏళ్ళు పెద్దోడా తనకంటే. ఆ అమ్మాయికి జీవితం ఎంత తెలుసో ఇతనికి జీవితం అంతనే తెలుసు. సో వాళ్ళ పేరెంట్స్ అన్నారంట, ఏంది అమ్మాయి లోన్ తీసుకోవాలన్నా, రేపటి దినము మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే లోన్తో పంపించాలా అని అన్నారంట. మళ్ళీ రమేష్ 15 లక్షల లోన్ తీసుకొని వేరమ్మాయిని తన ఇంట్లోకి తన లైఫ్లోకి తెచ్చుకొని తన తలపైన 15 లక్షల లోన్ పెట్టుకుంటే అది న్యాయమా? అది కరెక్టా? సో రమేష్ నేను ఒక మాట అడిగిన, రమేష్ ఒక్క మాట చెప్పు నాకు, ఇప్పటివరకు నువ్వు విన్నవా ఎవరన్నా సిస్టర్, ఓల్డర్ సిస్టర్ కావచ్చు, ఓకే, అంటే సిస్టరు బ్రదర్ కంటే ఒక 2 years 3 years ఏజ్ ఎక్కువ ఉన్నామే, పెద్ద లోన్ తీసుకొని బ్రదర్ పెళ్లి చేయించినట్టు నువ్వు విన్నవా? ఉండొచ్చు, కొన్ని దేవతలు ఉంటారు కొంతమంది అమ్మాయిలు, కానీ నువ్వు విన్నవా రమేష్ ఒక సిస్టర్ బ్రదర్ పెళ్లి చేయనికి? లేదన్నా, ఇప్పటి వరకు నేను వినలేదు ఒక సిస్టర్ బ్రదర్ పెళ్లి చేపియ నీకు లోన్ తీసుకుందనేసి అన్నాడు. సో నేను అన్నా, మన ఇండియన్ సొసైటీ మొగోడిని చిన్నప్పటి నుంచి పెంచుతుంది, పెద్దగా అయిన తర్వాత మేకలాగా కొయ్యనికే. నేను ఇంకొక చాలా గట్టి మాట అన్నా, చాలామందికి నచ్చకపోవచ్చు ఈ మాట, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే నేను అన్నా, మీ సిస్టర్ ఈజ్ యువర్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. మీ సిస్టర్ నీకు పుట్టలేదు రమేష్, మీ పేరెంట్స్కి పుట్టింది అన్నా. అరే కరెక్ట్ అన్నావు కదన్నా, కరెక్ట్ అన్నావు కదా అన్నాడు. అది ఫ్యాక్ట్. అది చిన్నప్పుడు మనం ఎన్నోసార్లు వినుంటాం. ఇప్పుడు ఎంతోమంది కపుల్స్ కూడా అంటుంటారు, ఓ మాకు ఒక కిడ్ ఉన్నారు, ఇంకొక కిడ్ త్వరలో కనాలి, ఎందుకంటే మా కిడ్కి ఇంకొక ఫ్రెండ్ కావాలి, బ్రదరో సిస్టరో, వాళ్ళు కలిసి ఆడుకుంటారు, వాళ్ళు ఫ్రెండ్స్లా ఉంటారు, కలిసి పెరుగుతారు, ఒకరికొకరు తోడు ఉంటారు, ఒకరికొకరు సపోర్ట్ ఉంటారు అన్నారు కదా. అన్నప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక బ్రదర్ సిస్టర్ ఒకరినొకరు సపోర్ట్లా చూసుకుంటున్నారు, ఒకరినొకరు ఈక్వల్స్లా చూసుకుంటున్నారు, ఒకరినొకరు ఫ్రెండ్స్లా చూసుకుంటున్నారు. అంతేగాని పెద్దగా అయిన తర్వాత నీ పెళ్ళి చేస్తా, నేను అప్పులు తీసుకుంటా అని ఎప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి అనుకోలేదు. ఒక బ్రదర్ సిస్టర్ ఒకరి దిక్కు ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంది? ఒకరి దిక్కు ఒకరు ఉన్న రెస్పాన్సిబిలిటీ ఒక బ్రదర్ సిస్టర్కి మర్యాదతో మాట్లాడుకోవడం, ఒక మంచి ఇమోషన్ మెయింటైన్ చేసుకోవడం, ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చుకోవడం, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చుకోవడం కాదు. ఎస్, చేపియండి, మీ సిస్టర్ల పెళ్ళిళ్ళు చేపియండి, కానీ మీ దగ్గర నిజంగా ఎక్స్ట్రా డబ్బు ఉంటే, ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఒక 20 లక్షలు పెట్టి మీ సిస్టర్ పెళ్ళి చేపియండి. కానీ మీ దగ్గర బ్యాంకులో 1 లక్ష రూపాయలు కూడా ఎక్కువ లేనప్పుడు 15 లక్షలు అప్పు తీసుకొని, లేదా 5 లక్షలు అప్పు తీసుకొని, అసలు అప్పు తీసుకోవద్దు. సింపుల్. సో
మన ఇండియాలో, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో చాలామంది మగవాళ్ళు జాబ్ ఎక్కగానే సిస్టర్ మ్యారేజ్లు చేపియాలనేసి అప్పుల పాలైపోతారు, మెంటల్ టెన్షన్ పడిపోతారు, నో అనలేక గుండె ఇలా వాళ్ళ లోపల ఏడుస్తుంటుంది కానీ బయట ఎవరికి చెప్పుకోలేరు. వాళ్ళందరికీ ఈ వీడియో పంపియండి. మీ సిస్టర్ని ప్రేమించండి, మీ సిస్టర్కి జీవితం అంతా సపోర్ట్ ఇవ్వండి, మీ సిస్టర్కి రేపటి దినం ఏ ప్రాబ్లం ఉన్నా పక్కన నిలబడండి. కానీ మీ సిస్టర్ పెళ్ళిళ్ళు చేపించడము మీ రెస్పాన్సిబిలిటీ కాదు, మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ అయితే ఎవరు పెళ్లి చేసుకోవడం అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బాస్, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా కాదు. పేరెంట్స్ దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉంది చేపిస్తే ఫైన్, కానీ పేరెంట్స్ కూడా అప్పు తీసుకోవద్దు. నీకు పెళ్ళి చేసుకునేది ఉందా అమ్మ తల్లి, చేసుకో. ఓ వాళ్ళు కట్నాలు అడుగుతున్నారు, అసలు కట్నం అడిగేటోన్ని నువ్వు ఎందుకు పెళ్ళి చేసుకుంటావు? ఈ మాట నేను పేరెంట్స్కి చెప్తున్నా, అమ్మాయిలకు చెప్తున్నా, బ్రదర్స్కి చెప్తున్నా. కట్నం అడిగేటోన్ని నువ్వు అసలు చూడొద్దు కూడా. అట్లాంటి మొగోడిని పెళ్ళే చేసుకోకండి. వాడు పెళ్ళి ముందే కట్నం అడుగుతుండు, తర్వాత నేను మంచిగా ఎట్లా చూసుకుంటాడు, నీతో ప్రేమగా ఎట్లా మాట్లాడతాడు. సో నీ పెళ్ళి నువ్వు చేసుకో అమ్మా. మీ అమ్మా నాన్న దగ్గర గ్రాండ్గా పెళ్ళి చేసే డబ్బులు లేకపోతే అప్పుల పాలు చెయ్యకు మీ అమ్మా నాన్నని, మీ అన్న తమ్ముళ్ళని. పెళ్ళి అంటే గుడిలో చేసుకోవచ్చు, చిన్న డిన్నర్ పెట్టుకోవచ్చు. పెళ్ళి ఈజ్ అ పర్సనల్ మ్యాటర్, అది నీ మధ్యలో మీ హస్బెండ్ మధ్యలో ఉన్న మ్యాటర్. ఊరంతా డప్పు కొట్టుకొని నేను పెళ్ళి చేసుకున్నా అని చెప్పుకునే అవసరం ఎవ్వడికి లేదు. రేపటి దినం మీ పెళ్ళిలో, మీ మ్యారీడ్ లైఫ్లో ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ పెళ్ళికి వచ్చినోడు ఎవడొచ్చి హెల్ప్ చెయ్యడు. సింపుల్ మ్యాటర్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి. నేను చెప్పింది సెన్సిబుల్గా ఉందా చెప్పండి. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ ఇప్పటిదాకా తెలిసిపోయే ఉంటుంది, నేను మన కంపెనీ interviewhighway.com వర్జన్ 2.0 లాంచ్ చేసేసిన. అఫ్కోర్స్ మొబైల్ ఫోన్ వర్జన్స్ ఇంకొక 1.5 మంత్లో వస్తాయి. ఈ వీడియో మార్చిలో తీస్తున్నా నేను. సో ఇంకొక 1.5 మంత్లో మొబైల్ ఫోన్, దట్ ఈస్ యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్వి వర్జన్స్ interviewhighway.comవి లాంచ్ అవుతాయి. బెంగళూరులో ఒక టెక్నికల్ టీం ఉంది మనది, సో వర్క్ నడుస్తుంది. అండ్ interviewhighway.com ది వెబ్ అప్లికేషన్, అంటే మీరు మొబైల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఐప్యాడ్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, దాంట్లో సింపుల్ క్రోమ్ బ్రౌజర్ అయినా సఫారీ బ్రౌజర్ అయినా దేంట్లో కూడా సింపుల్గా టైప్ చేయండి interviewhighway.com. ఇది ఒక జాబ్ పోర్టల్, జస్ట్ లైక్ naukri.com, monster.com ఒక జాబ్ పోర్టల్. కాకపోతే దీంట్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో మీరు కోర్సెస్ చదవచ్చు, దీంట్లో అఫ్కోర్స్ మీరు జాబ్స్ అప్లై చేయొచ్చు, దీంట్లో మీరు ఒక 1 minute వీడియో ఇంట్రొడక్షన్ యాజ్ అ జాబ్ సీకర్ మీరు అప్లోడ్ చేయొచ్చు మీ ప్రొఫైల్లో. సో సింపుల్గా మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, అఫ్కోర్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది interviewhighway.com అనేసి. కాకపోతే మీరు సింపుల్గా టైప్ చేయండి interviewhighway.com టైప్ చేసి మీరు సింపుల్గా సైన్ ఇన్ విత్ గూగుల్ అని కొట్టేసేయండి. కొట్టి మీరు లోపలికి వెళ్ళి మీ ప్రొఫైల్ సెట్ చేయండి. పేరు ఆటోమేటిక్గా పాపప్ అవుతుంది, ఎందుకంటే గూగుల్ అకౌంట్ కింద సైన్ ఇన్ చేస్తున్నారు, కానీ పేరుని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు మీ రెజ్యూమే, వర్క్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డోంట్ వరీ, అంతా నింపండి. నింపి 1 minute వీడియో ఇంట్రొడక్షన్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. చేయకపోయినా తర్వాత చేసుకోవచ్చు. 1 minute వీడియో ఇంట్రొడక్షన్ అప్లోడ్ చేస్తే ఎవరైతే కంపెనీస్ ఉన్నారు, హెచ్ఆర్లు ఉన్నారు, వాళ్లకు మీ ప్రొఫైల్ పైన కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ లాగా అయిపోతుంది. చెప్పండి, హాయ్ మై నేమ్ ఇస్ వికాస్, ఐ లివ్ ఇన్ హైదరాబాద్, నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సో అండ్ సో, నా ఎక్స్పీరియన్స్ సో అండ్ సో. ఇంగ్లీష్లో చేసే ప్రయత్నం చేయండి, బికాస్ ఇన్ ది ఎండ్ కంపెనీస్కి ఇంగ్లీష్లోనే మాట్లాడితే దాన్ని అంటే అది నార్మ్ కదా, ఇంటర్వ్యూస్ ఇంగ్లీష్లోనే అవుతాయి కదా. సో ఇది. అండ్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పిన, మన తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ 15,000 పీపుల్ ఎవరైతే interviewhighway.com పైన రిజిస్టర్ చేసుకుంటారో, నేను వాళ్ళందరినీ ఒక 1%
షేర్ హోల్డర్స్, ఈ కంపెనీలో ఉన్న షేర్ హోల్డింగ్లో 1% షేర్ హోల్డింగ్ నేను ఫస్ట్ 15,000 పీపుల్కి ఇస్తున్నాను ఆఫ్ interviewhighway.com. ఎందుకంటే మీరు నాకు పెద్ద సపోర్ట్. సో మీరు నాకు ఏమైనా ఇస్తప్పుడు నేను మీకు రిటర్న్ ఇవ్వాలి. సో మీరు సింపుల్గా interviewhighway.comలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ నింపుతారు కదా, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు support@interviewhighway.comకి మీరు ఈమెయిల్ చేయండి. హాయ్ వికాస్, రిజిస్టర్డ్ అండ్ 1% షేర్ హోల్డర్స్ లాగా నేను జాయిన్ అయిదాం అనుకుంటున్నా అనేసి రాయండి. సో ఇప్పుడు interviewhighway.com తప్పకుండా రేపటి దినం 1,000 కోట్ల కంపెనీ అవుతుంది, ఇంటర్నేషనల్గా కూడా అవుతుంది. ఎందుకంటే మా టీంలో ప్రతి ఒక్క వ్యక్తికి చాలా ప్యాషన్, చాలా కసి, చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. మేము ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు చాలా జాబ్స్ కోర్సెస్ లేవు, ఎందుకంటే మేము వర్జన్ 2.0 అని పాత డేటాబేస్ అంతా తీసిపడేసి క్లీన్గా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు జాబ్స్, కోర్సెస్ అన్నీ వచ్చేస్తుంటాయి ఫాస్ట్గా. కానీ మీరు జాబ్ సీకర్లా మీ ప్రొఫైల్ సెటప్ చేసుకోండి. అంతలోపట సెటప్ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే నేను ఆ ఈమెయిల్ సేవ్ చేసి పెడతాను. మీ దగ్గర కూడా ఈమెయిల్ సేవ్ చేసి పెట్టుకోండి. రేపటిదని మీ కంపెనీ 1,000 కోట్ల కంపెనీ అయ్యి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినప్పుడు మీరు ఎవరైతే 15,000 పీపుల్ ఉంటారు, ఫస్ట్ 15,000 పీపుల్ వాళ్ళకి నేను 1% షేర్ ఇస్తున్నాను. ఏంటి 1%? పెద్ద మాట అనుకోవచ్చు. ఏ కంపెనీ 1,000 కోట్ల కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ 1% షేర్ చాలా పెద్దది. సో మీ షేర్ హోల్డింగ్ ఏదైతే ఉంటుంది దాని వర్త్ లక్షల రూపాయలు అవుతుంది. సో థ్యాంక్ యూ. interviewhighway.comలో రిజిస్టర్ కాండి యాజ్ ఎ జాబ్ సీకర్ అండ్ నాకు స్క్రీన్ షాట్ పంపించండి support@interviewhighway.com. పంపించకపోయినా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీకు 1% క్లబ్లో జాయిన్ అయ్యేది లేదు, 1% షేర్ హోల్డర్ ట్రస్ట్లో, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. మీరు నాతో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా మీరు రిజిస్టర్ అవుతే చాలా గ్రేట్. అప్పుడు నాకు ఈమెయిల్ పంపించే అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. అండ్ మీకు interviewhighway.comలో మీరు చూస్తున్నప్పుడు, వెబ్ అప్లికేషన్ చూస్తున్నప్పుడు, లేకపోతే ఫ్యూచర్లో ఇంకొక 1.5 మంత్లో మొబైల్ ఫోన్ అప్లికేషన్స్ చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి బగ్ కనిపించినా, ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చని మీ మైండ్లో వచ్చినా, ఎలాంటి ఐడియాస్ ఉన్నా నాకు సింపుల్గా support@interviewhighway.comకి ఈమెయిల్ చేయండి. నేను చూస్తాను పర్సనల్గా, నేను మీకు రిప్లై చేస్తాను. మీ కెరియర్ గురించి కూడా ఏం క్వశ్చన్స్ ఉన్నా రాయండి support@interviewhighway.com. థ్యాంక్ యూ. బాయ్.